భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెప్పా. గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులందరినీ విచారించడంలో భాగంగానే నన్ను కూడా పిలిచారు అని చెప్పి ధర్మారెడ్డి టీటీడీ మాజీ ఈవో 2 రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్న సిట్టు విచారణ చేస్తుంది. ఆ విచారణ 4 గదుల మధ్యలో విచారణ అధికారికి ఆయనకి మధ్యలో ఒక జరిగే కన్వర్జేషన్ని కొన్ని తెలుగుదేశం పార్టీ మీడియా పత్రికలు ఇక అసలు అక్కడ కూర్చొని ఆ టేబుల్ దగ్గర ఇల్లు కూడా ఉన్నట్టు ఆ ప్రశ్న ఏం అడుగుతుండే నేనేం జవాబు చెప్తుండే వీడియో తీసుకొని చెప్పినట్టు చెప్తున్నాను. ఇది చెప్పిండు అది చెప్పిండు ఒప్పుకోనుడు అయిపోయింది కల్తీ చేసినాం అనడు, కమిషన్ తీసుకున్నాం అనడు, ఒత్తిడి చేశారు అనడు. అసలు ఆయన చెప్పిండా లేదు. బయటకు వచ్చేమో భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు, వాళ్ళు తప్పే జరగనప్పుడు మేము దాన్ని ఒప్పుకుంటున్నామా లేదా, మా పాత్ర ఉందా లేదా అనే ప్రశ్న ఎక్కడిది అని ఆయన చెప్తున్నాడు. లేదు లేదు ఆయన అదే చెప్పిండని అంటే ఒక పిచ్చి కుక్క అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తాను. జరిగింది ఏదో తప్పు అని వీళ్ళు ముందు పత్రికలు టీవీ ఛానళ్ళు కొన్ని పనిగట్టుకొని ఇది వాస్తవంగా కొన్ని పత్రికలు టీవీ ఛానల్లో లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అనుకుంటుండొచ్చు. గడిచిన టీటీడీ ఈవోనో గడిచిన టీటీడీ చైర్మనో గడిచిన ప్రభుత్వం పైన మనం నిందలేస్తున్నాం, వాళ్ళని ఏదో బదనాం చేస్తున్నాం అనుకున్నా. ఇది కొన్ని కోట్ల మంది హిందూ మనోభావాలకు సంబంధించి అది జరిగిందో లేదో తెలియకుండా అదొక పవిత్రమైన దేవాలయానికి సంబంధించిన ప్రసాదం. దాంట్లో జరిగిందో లేదో నిర్ధారణ అయ్యేదాకా కూడా వీళ్ళకి ఆగన పరిస్థితి. పదే పదే విషయం చెప్పి జరిగింది 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 కొన్ని లక్షల లడ్డూలు పంపిణీ చేశారు, ఇక అయిపోయింది, అపవిత్రమైంది అపవిత్రమైందని పదే పదే ఎందుకు అది ఆ ప్రచారం? దేవుడు ప్రసాదాన్ని రాజకీయ కోణంలో ఇంత మరీ దారుణంగానా? ఇప్పుడు జరిగిందా లేదా ల్యాబ్లో టెస్టో సైంటిఫిక్ మెథడో సైంటిఫిక్ రిపోర్ట్సో లేవు. ఒక పొలిటికల్ వెండేటా పెట్టుకొని గడిచిన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు చైర్మన్ను బదనాం చేయాలనే పరిస్థితి నిజంగా ఉంటే శిక్ష చేయండి, చర్యలు తీసుకోండి, ఎంక్వైరీ చేస్తాను. ఎందుకు ఇంత ఉత్సాహం? పేజీలకు పేజీలు టావులకు టావులు వార్తలు రాసి ఇక జరిగింది చెప్పిండు ఏమొస్తుంది? వాళ్ళు ఏదో బయటకు వచ్చి చెప్తారు. సిట్టు విచారణ అధికారి బయటకు వచ్చి మేము ఇది అడిగినాం, ఇది చెప్పిండు, ఇది వాస్తవమే అని చెప్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఊహించి రాసి ఊహాగానే ఇది అనుకుంటా ఇది తెలిసింది ఎవరు చెప్తారు మీకు తెలవడానికి? సిట్టు విచారణ అధికారి చెప్పరు, ధర్మారెడ్డి చెప్పరు. ఎట్లా తెలిసింది? ఊహాగానాలు ఏంటి అంటే మీరు ఏదో ఒక ఎజెండా ఫిక్స్ చేసుకొని ఆ ఎజెండాకు ప్రజలను ప్రిపేర్ చేయడానికి మీరు ఏదో రాస్తున్నారు. కానీ ఇది పూర్తిగా విరుద్ధం, ధర్మానికి విరుద్ధం. ఇది ఒక పవిత్రమైన దేవాలయం, అది మొత్తం మర్చిపోయారు. ఈ పవిత్రమైన దేవాలయాలు ప్రసాదాలు మాకు అవసరంలే, మేము ఎవరికైతే భజన చేయదలుచుకున్నాం వాళ్ళ కోసం ఏదైనా రాస్తాం మేము అనే పరిస్థితికి వచ్చింది. ఆయన ఒకటి చెప్తూ వీళ్ళు ఒకటి రాశారు. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డే ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు. ఇప్పుడు ఇది వైవి సుబ్బారెడ్డో లేదా ఆయన అనుకున్న ఆయన పెట్టిన జగన్మోహన్ రెడ్డినో బదనాయం చేయాలని మీరు వేస్తుండొచ్చు. మీ పైచాచిక ఆనందం దానికి ఒక హద్దు ఉండాలి. ఇది పవిత్రమైన ఇది ఏమంటారు ప్రసాదం అది జరిగిందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది ఆవు కొవ్వు కలిసిందని చెప్పిండు డైరెక్ట్గా. ఆయన ఎక్కడ చూసిండో ఏం చూసిండో తెలియదు. అదే స్థాయిలో ఆయనకు సంబంధించిన పత్రికలు కూడా ఇదే వార్తలు. ఒప్పుకున్నాడు అయిపోయింది, వైవి సుబ్బారెడ్డి ఉంటే జైలు వేయండి. పదే పదే ఏంది ప్రచారం? ఇది భక్తుల మనోభావాలు కదా, కోట్ల మంది భక్తులు ఉంటారు. రైట్, 2029 గల ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, వచ్చే ఏడాది 5,90,000 గృహప్రవేశాలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఆ నూతన గృహాలకు సంబంధించి ఇచ్చే దాంట్లో చెప్పిండు. 2029 కల్లా ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల వద్దట. ఇది ప్రతిసారి ముఖ్యమంత్రులు అయినప్పుడల్లా ప్రతి ముఖ్యమంత్రి చెప్తున్నాడు సొంత ఇంటి కల అయిపోయింది అంటారు. ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా సొంత ఇంటి కల నెరవేరిన ప్రజలు ఉన్నారు అనేది ఇప్పుడు పరిపాలిస్తున్న అన్ని పార్టీల నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎడిపోతున్నాం అనేది. ఇది ఒక వార్త అయితే, వచ్చే ఏడాది ఇంకొక 5,90,000 ఇల్లు ఇస్తారట. సచివాలయ పాలన పట్టాలు ఎక్కించాలి, వాటి పనితీరు అస్తవ్యస్తం. కొందరు సిబ్బందికి పనితీరు, మరికొందరికి పని లేక ఖాళీ, పలువురు వేళకు హాజరు కానిపోయినా ఎప్పుడు వస్తారో ఎక్కడ ఉంటారో తెలియదు. సర్వేలు, ఫీల్డ్లు, ఇతర పనులంటూ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. పూర్తిస్థాయిలో సచివాలయాల పాలన పడ్డది ఆంధ్రజ్యోతి నిన్న కూడా రాసింది. సచివాలయాలను సరిదిద్దాలి, సచివాలయాలను పట్టాలు ఎక్కించాలి అంటే పట్టాలు లేవు దానికి. ఇప్పుడు పట్టాల మీద లేదు అది.
మొత్తానికైతే సచివాలయ వ్యవస్థ పైన ఏదో కుట్ర జరుగుతుందనిపిస్తుంది అనేది బయట ఒక చర్చ. ఇప్పటికే గ్రామ వాలంటీర్లని తీసేశారు. ఈ సచివాలయ వ్యవస్థ పైన కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో జరిగిన మీటింగ్లో ఇది ఒక పనికిరాని వ్యవస్థ తెచ్చిండని ఒక ఇంటర్ప్రిటేషన్ నెరేషన్ క్రియేట్ చేసిండు. అనవసరంగా రిక్రూట్ చేసిండు 1,26,000 మందిని, బర్డెన్ అయిందని చెప్పి. ఇక దాని తాలూకా ఏమన్నా ప్లాన్లు స్టార్ట్ అయినాయి కానీ ఆంధ్రజ్యోతిలో నిన్న సరిదిద్దాలని రాసిండు, ఈరోజు పట్టాలు ఎక్కించాలని రాసిండు. అరే పట్టాలు ఎక్కిస్తారో దిద్దుతారు. అది మీరు ప్రభుత్వానికి దీనికి పెద్ద వార్త బ్యానర్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు. మీరు సమర్థించే ప్రభుత్వం వాళ్ళకు ఒక మాట ఫోన్ చేసి చెప్పినా దీన్ని సరిదిద్దాలి ఇక్కడికి జరుగుతుందంటే అయిపోయాయి. మీరే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు కాదు కదా. ఈ సరిదిద్దాల దాంట్లో దీన్ని ఏదో చేసే కార్యక్రమం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్, ఈనాడు తప్పు చేశాను మన్నించండి, ఏబి వెంకటేశ్వరరావు జాస్తి కృష్ణకిషోర్లకు ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ. ఇన్స్టా రీల్ విడుదల చేసిన మాజీ ఐఏఎస్ అధికారి. నేను ఒక వీడియో రిలీజ్ చేసిండు, నేను విలన్ అయిపోయినా, నన్ను ట్రోల్ చేశారు, నేను తప్పు చేసిన, ఆ తప్పు ఎట్లా చేసినా అంటే చట్ట ప్రకారం చేయలేదు, నైతికంగా చేసిన, ఎథికల్గా చేసినాను. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లో లేదా ఆఫీసర్సో గవర్నమెంటో జడ్జిలో తీసుకునే నిర్ణయాలు చట్ట ప్రకారం ఉంటాయి, నైతికత ఉండదు అక్కడ. నైతిక విలువలు, మానవతా విలువలు లేదా మానవతా దృక్పథంతో జడ్జిమెంట్లు, మానవతా దృక్పథంతో జీవోలు, ఆర్డర్లు, నిర్ణయాలు తీసుకోరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఇది మఠం కాదు, ప్రభుత్వం ఒక ఆఫీసర్గా మీరు ఉన్నారు. ప్రభుత్వాన్ని పరిపాలించిన ఒక కీలకమైన ప్లేస్లో ఉన్నోళ్ళు మానవతా దృక్పథాలు, మానవతా విలువలు, సిద్ధాంతాలు, లేదంటే నైతిక విలువలు ఇట్లాంటివి ఉండవు, మోరల్ వాల్యూస్ అని. కేవలం చట్ట పరిధిలో భారత రాజ్యాంగం ప్రకారము, దాంట్లో ఉన్న చట్టాల ప్రకారము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే కార్యక్రమం ఉంటుంది. అప్పుడున్న ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు జాస్తి కృష్ణకిషోర్ పైన చర్యలు తీసుకొని ఫైల్ పంపిస్తే, నాకంటే ఒక 5 సంవత్సరాలు సీనియర్ అయిన ఆఫీసరు ఏబి వెంకటేశ్వరరావు, ఆయన పైన ప్రభుత్వం చేసిన అలిగేషన్స్ కరెక్టే, దానికి అనివార్యంగా నేను కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా ఆ చర్య తీసుకోవాల్సిందే, కానీ నాకు బాధ అనిపించింది, ఎథికల్గా అది నాకు కరెక్ట్ కాదనిపించింది. మరి ఎథికల్గా కరెక్ట్ కాదనిపించినప్పుడు ఫైల్ అక్కడ పడేసి రాజీనామా చేసిపోవాల్సింది, సెలవు పెట్టిపోవాల్సింది. లేదు, మళ్ళీ ఆయన ఇంకొక కామెంట్ కూడా చేసిండు దాంట్లో, నేను ఎక్కడ మొత్తం కెరియర్లో ఎక్కడ ఒక చిన్న తప్పు చేయలే, ₹1 తీసుకోలేదండు. ఇది మరీ పెద్ద జోక్ అనమాట. ఆయనే కాదు, ఇప్పుడున్న ఆఫీసర్స్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇంకా కింద ఆఫీసర్లు కానీ తప్పు చేయకుండా తప్పు చేయలేదనేది, ₹1 తీసుకోలేదనేది నమ్మటానికే ఆశ్చర్యంగా ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. నిజంగా తప్పు చేయని వాళ్ళు, ₹1 తీసుకోనోడు ఆ పోస్ట్ కోసం తపలబడి ఎంపర్లాడి ఈ పోస్టుల కోసం, వాళ్ళు కావాల్సిన పోస్టుల కోసం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇప్పుడు కానీ అప్పుడు కానీ చెప్పిన ప్రతి పనిని చేసి వాళ్ళు పోస్టింగుల కోసం కీలకమైన పోస్టింగులు కావాలా, వాళ్ళు చేసిన ప్రతి వాళ్ళు చెప్పిన అడ్డగోలు పనికిరాని పనులన్నీ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఇట్లాంటివి మళ్ళీ బయటకు వచ్చి సారీలు చెప్పడం. నిజంగా తప్పు చేసినాక సారీలు ఎందుకుంటే శిక్షే ఉంటుంది చట్ట ప్రకారం. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు, చట్ట ప్రకారం అయితే తప్పు చేయలేదు, నేను చట్ట పరిధిలోనే చేసిన, వితిన్ ద చట్టంలోనే నైతికంగా ఎథికల్గా తప్పు చేసిన అంటాడు. ఎథికల్ తప్పులు ఉండవు. మరి ఇది అసలు మీరు అప్పుడు తప్పు చేశారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మీరు నిన్న వీడియో రిలీజ్ చేసింది దాంట్లో వింటే ఇప్పుడు తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఎవరి కోసం, ఎవరి ప్రాపకం కోసం ఈ తప్పు చేసిన అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఇంటర్వ్యూల కోసం కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇవ్వడానికో, ఆ ఇంటర్వ్యూల పర్మిషన్ల కోసం ఆయన ఇంకో మాట కూడా, నేను ఫోన్ చేసి కూడా చెప్పిన క్షమాపణ వాళ్ళిద్దరికీ, కానీ అది జాలదనిపించిందట. మరి వాళ్ళు మీకు ఎవరైతే ఇప్పుడు ఈ సారీ చెప్పించే కార్యక్రమానికి ప్లాన్ వేశారో, నువ్వు ఫోన్లో చెప్తే కాదు బహిరంగంగా చెప్పాలని ఏమైనా కండిషన్ పెట్టారేం కానీ ఢిల్లీలో కూర్చొని వీడియో చేసిండు నిన్న. ఇది ఈ ఎథికలు, మోరల్స్, వాల్యూస్ ఇప్పుడు ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు. ఇప్పుడు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్స్, జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మేము కూడా తప్పు చేసినాం అనే పరిస్థితి కాకుండా కాస్త సోయితోని అధికారులు కాస్త మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్లో మనకు ఒక విలువ ఉంది ఈ దేశంలో, ఈ సర్వీస్కి అనే ఆ సోయితోని పనిచేయాలి. చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వీడియోలు చేసి ఇట్లాంటి తప్పు చేసినంటే ప్రజల ముందు చులకన అయిపోయాయి. ఇది ఆయన తప్పు చేసిండట, మన్నించండి అంటండి. ఎవరు